మరి ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం ఒకటి, అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల్లో చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, ఉన్నతమైన ప్రమాణాలు పాటించి వ్యవసాయ రంగానికి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళకి అనుకూలంగా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే తులారాశి వాళ్ళందరికీ కూడా ఏమీ ఆలోచన చేయాల్సిన పని లేదు, వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి యోగప్రదము, రాజకీయ నాయకులకి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా నూతన ఆలోచనలతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. ఆదాయం అనేది 8గా ఉంటుంది, అలానే వ్యయం అనేది 14గా ఉంటుంది, రాజ్య పూజ్యం 4గా ఉంటుంది, అవమానం 5గా ఉంటుంది. అంటే వ్యవసాయదారులకి కొత్త పంటలు కలిసి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. నూతన సాగు విధానాలు పాటించడం ద్వారా అధిక రాబడి పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు అధిక శ్రమ ద్వారా ఆశించిన ఫలితాలు లాభించే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాజకీయ రంగం వాళ్ళకు కూడా సంఘంలో గౌరవ ప్రతిష్టలు, అలానే తోటి వారి ఆదరాభిమానాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. స్త్రీలకి పుణ్యక్షేత్ర సందర్శన ఆనందం కలిగించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వ్యక్తుల కారణంగా నిర్వేదం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆరోగ్య స్థితుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వచ్చే సంవత్సరం మార్చి 29వ తారీఖున శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయటం వల్ల అప్పుడు వాళ్ళకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ లోపల కొంత ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలానే ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు. ధనస్సు రాశి వాళ్ళకి 11 ఆదాయంగా ఉంటుంది, 5 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్య పూజ్యం అనేది 7గా ఉంటుంది, అలానే అవమానం అనేది 5గా ఉంటుంది. ధనస్సు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని సంచారం వల్ల ఆర్థిక పరంగా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మేలించి కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక 25% వృధా చేసే అవకాశాలు ఉంటాయి. మిగతా పర్సెంట్ అంతా కూడా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం, పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేయడానికి కూడా కొంత ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పార్టీల మార్పు కూడా ఉండే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకి. అలానే స్త్రీలకు అనుకూలమైన కాలం, కుటుంబ పరిస్థితులు కూడా కొంత చక్కబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మొదటి సంవత్సరం కంటే కూడా 2వ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. శ్రద్ధ పెడితే వీళ్ళకి శుభమైన లాభాలు కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే మకర రాశి జాతకుల్ని మనం చూసుకునేటట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మకర రాశి జాతకులు అవుతారు. ఈ మకర రాశి వాళ్ళకి 14 ఆదాయం 14 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం అనేది 3గా ఉంటుంది, అవమానం అనేది 1గా ఉంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి 2 భాగాలు శని వెళ్ళిపోయింది. కాబట్టి వచ్చే సంవత్సరం 2025 మార్చి 29వ తారీఖున శని తృతీయ స్థానంలోకి రావటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం చేస్తున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. కొంత రాజకీయ నాయకులు కొంత కష్టపడి ముందుకు వెళ్లాల్సిన స్థితి అనేది ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు, పార్టీల యందు జయము, రైతులకు మొదటి పంట కంటే కూడా 2వ పంట బాగా లాభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా సహాయాలు కూడా అందగలిగే అవకాశాలు మెండుగా ఉంటుంది. ప్రయాణాలు చేయటం, బంధుమిత్రులతో విరోధ భావాలు, ధన వ్యయము, స్థానచలన సూచన, కార్య ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు మరి కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేయటంలో అతి వేగం అనేది పనికిరాదు. ఈ రాశి వాళ్ళు కొద్దిగా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం అనేది మంచిది. అలానే కుంభరాశి వాళ్ళు ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 14 ఆదాయంగా ఉంటుంది, 14 ఖర్చుగా ఉంటుంది. రాజ్య పూజ్యం అనేది 6గా ఉంటుంది, అవమానం అనేది 1గా ఉంటుంది. ఈ రాశి వారికి కుంభరాశి వాళ్ళకి జన్మ శని
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. స్థితిని కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా కొంత శుభకాలం కాదని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతున్న రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న ఈ సంవత్సరం కొంత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఇంటిలోని అనవసరమైన గొడవలు అలానే బంధువులతోటి కొంత మాట పడాల్సిన అవసరం అనేది ఉంటుంది కాబట్టి స్త్రీల ఆదరణ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వహించడం అనేది మంచిది. రాజకీయ నాయకులు కూడా అనుకున్న పదవులు లభించడం అనేది కొద్ది కష్టపడితే ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి రాజకీయ పదవులు లభించే అవకాశం మెండుగా ఉంటుంది. అంటే పూర్వపు ఏదైతే ఉంటుందో ఆ గతిని చేరుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకు రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది. అలానే పదవులు అలంకరించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకు రాజకీయ నాయకులందరికీ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీనరాశి ముఖ్యంగా ఇక్కడ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. మీనరాశి వాళ్ళకి ఆదాయం అనేది 11 ఉంటుంది, వ్యయం అనేది 5 ఉంటుంది, రాజ్యపూజ్యం అనేది 2 ఉంటుంది, అవమానం 4గా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారంలో ఆర్థిక స్థితిగతి అనేది మెరుగుపడుతుంది. గతం కంటే కూడా ఇళ్ళు, ఆస్తులు, వ్యవసాయ భూములు ఇలాంటివన్నీ కూడా బంగారు ఆభరణాలు, దుస్తులు, గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులకి లాభ నష్టాలతో సమానంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకి అనుకూలమైన కాలం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు కూడా వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. పెళ్లి కాని వారికి కూడా వివాహం నిశ్చయం జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే జరుగుతాయి కానీ ఆరోగ్యపరంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే మనకి రాజకీయ పరంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే ముఖ్యంగా ఇక్కడ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత సమన్వయ లోపం అనేది ఒకటి జరుగుతుంది. దానితో పాటు సంకీర్ణ ప్రభుత్వాలకి ప్రజలు మొగ్గు చూపించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంకీర్ణ ప్రభుత్వాల యొక్క ఛాయిస్ వచ్చే అవకాశం అనేది బాగా ఉంటుంది కాబట్టి ఉన్న ప్రభుత్వాలకి కొంత గండకాలం అని చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ ఏదైతే మనం భారతదేశానికి ముందుగా చూస్తే భారతదేశం యొక్క రాజకీయం అలానే వాళ్ళ యొక్క జాతకాలను ఎనాలిసిస్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశ ప్రకారంగా అనుకూలమైన వాతావరణం ఉండటం, అలానే మిగతా రాష్ట్రాల్లో మనం చూస్తే సంకీర్ణ ప్రభుత్వాలకి బాగా జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు ముందుకు వెళ్ళే స్థితి అనేది జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా రాజకీయ పరంగా ఉన్న ప్రభుత్వాలకి కొద్దిగా గండం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలకే ప్రజలు మొగ్గు చూపించి వాళ్ళే పార్టీలని పదవుల్ని ముఖ్యమంత్రిని అలంకరించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇదండి ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాజకీయ పరంగా ఉండే విశ్లేషణ. వ్యవసాయము, ఉద్యోగము, వ్యాపారము ఇలాంటి వాటిలన్నిటికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా మేలు జరగాలని మనం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.